ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా మరొక మంచి సందేశంతో మీ ముందుకు రావడానికి దేవుడి ఎంతగానో కృప చూపించారు. దాన్ని బట్టి మొదటగా దేవాది దేవునికి వందనాలు. అండ్ చూస్తుండగానే ఈ 2025లో మనం అప్పుడే ఆఖరి నెలలోకి రావడం జరిగింది. ఈ 11 నెలల్లో దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యములు చేశారు. అందులో ఎన్నో కొన్ని మనం మేలు పొందినవి అయితే మరికొన్ని ఇంకా పొందకుండా ఉండినవి అయితే ఉన్నాయి. సో ఆ యొక్క ప్రత్యేక మేలుని కూడా మనం జ్ఞాపకం చేసుకొని జరిగించిన కాలంలో ఎన్నో ప్రమాదాలు కూడా జరిగాయి, ఎన్నో అనర్థాలు కూడా జరిగాయి, ఎన్నో ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ కూడా ఆ యొక్క సిచ్యువేషన్స్లో మనల్ని దేవుడు ఎంతగానో నడిపించి ప్రేమించి మనల్ని ఈ స్థితి వరకు తీసుకొచ్చినందుకు మొదటగా దేవునికి వందనాలు చెప్దాం. హల్లెలూయా. సో అట్లాగే ఈ యొక్క డిసెంబర్ కాలంలో మరి మొదలవుతున్న ప్రతి ఒక్క క్రిస్మస్ వేడుకల్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆహ్లాదంగా జరపడానికి ప్లానింగ్స్ అయితే జరుగుతున్నాయి. అయితే క్రిస్మస్ వేడుకలు దగ్గర పడుతుండగా మన యొక్క విషయంలో కూడా అందరికీ కూడా కొంతమందికి విచారణ అయితే ఉంటుంది. ఏదైతే దేవుడి యొక్క రాకడని ఈ యొక్క భూమి మీద సమీపించినప్పుడు ఎలాగైతే కొందరు భయానికి లోనయ్యారో, ఎలాగైతే కొంతమంది ఆ యొక్క జననానికి ఆశపడి ఎంతవరకు ఆలోచించారో, దేవుని యొక్క రాకడ కోసం ఎంతగానో ప్రయాసపడ్డారో మన యొక్క పితరుల యొక్క జీవితంలో చూసుకుంటే ఎన్నో విషయాలు మనం దాన్ని లెక్కించవచ్చు. మరి దేవుని యొక్క రాకడ ఇక్కడ రావడం ద్వారా కదా మనకి సంపూర్ణమైన రక్షణ దొరికింది. దేవుని యొక్క రాకడ ఇక్కడ రావడం ద్వారా కదా మనము ఈరోజు ఇంత సంతోషంగా అంత ఆనందంగా ఉన్నాము. దేవుని యొక్క రాకడని సమీపించే ముందు యేసయ్య జన్మకి ముందు కూడా మరియమ్మ ఏ రకంగా అయితే ఒక వాగ్దానాన్ని పొందుకుందో దూత ద్వారా, ఆ వాగ్దానం ద్వారా మనము కూడా జీవితంలో ఏ విషయంలో కూడా భయపడకూడదని ఒక సూచన మాకు దయచేస్తుంది. మనం వాక్యంలో కానీ చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనము చూస్తే, దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. హల్లెలూయా. దేవుడు మనకి ఏ సందేశం అయితే ఇవ్వాలనుకున్నారో తన దూతల ద్వారా కూడా ఎన్నోసార్లు మనకి చాలా విషయాలు మనకి తెలియపరుస్తూ ఉంటారు. దైవజనుల ద్వారా, మనం తీసుకున్న వాగ్దానాల ద్వారా ఎన్నో విషయాలను దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటారు. మరియగా పరిశుద్ధాత్మ ద్వారా గర్భము పొందే ముందు దూత మొట్టమొదటిగా తనతో పలికిన మాట ఏంటంటే భయపడకము. ఎందుకంటే మన జీవితంలో దేవుని కార్యములు చూసే ముందు చాలా అనాంతరమైన సమస్యలు వస్తూ ఉంటాయి. చాలా సిచ్యువేషన్స్ మనకి మ్యాచింగ్ అవ్వవు. చాలా సిచ్యువేషన్స్ మనల్ని భయపెట్టేటట్టుగా, బాధపడేటట్టుగా సిచ్యువేషన్స్లో మనం ఉంటాం. మరి భయపడే సిచ్యువేషన్స్లో, బాధపడే సిచ్యువేషన్స్లో మనం ఉంటున్నప్పుడు మన జీవితంలో జరగాల్సిన మేలు జరగదేమో అనే టెన్షన్ చాలామందిలో ఉంటుంది. చాలామందిలో ఆవేదన ఉంటుంది, చాలామందిలో ఆ డిప్రెషన్ ఉంటుంది. ఆ డిప్రెషన్స్ ఏం పెట్టుకోకుండా ఈ 2025లో మీకోసం ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా దేవుడు ఫుల్ఫిల్ చేయడానికి, అండ్ మీరు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా, ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఎలాంటి బాధల్లో ఉన్నా, బయటికి చెప్పుకోలేని సిచ్యువేషన్స్లో ఉన్నా సరే మీరు ఏ విషయంలో కూడా చింతించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఒక్కరికి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు తన దూత ద్వారా పలికిన మాట మొదటిగా మనకి ఊరట కలిగించడానికి భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి అని చెప్పారు. మనం చేసే భక్తి ఎంతవరకు మన ఆత్మీయ జీవితాన్ని నడిపిస్తుందో అంతకు మించిన దేవుని యొక్క కృప మనల్ని కృపావరములుగా చేసేటట్టుగా మనల్ని దేవుడు నడిపిస్తాడు. మరి మన జీవితంలో ప్రతి సిచ్యువేషన్లో కూడా మన దేవుణ్ణి ఆస్కారంగా తీసుకుంటూ, దేవుని ఒక మాదిరిగా తీసుకుంటూ, ఈ లోక జనములని, లోక విషయాలని కాకుండా కేవలం దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క విషయాలని, దేవుని యొక్క వాక్యాన్ని మనం మాదిరిగా తీసుకున్నట్లయితే మాత్రం మన జీవితంలో దాగి ఉన్న మేలు ఖచ్చితంగా ఈ ఇయర్ ఫుల్ఫిల్ అయ్యేలోపు ఆ యొక్క ప్రామిస్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దేవాది దేవుడు మరీకి ఏ రకంగా అయితే దూత ద్వారా భయపడకము, నీవు దేవుని వల్ల కృప పొందితివని చెప్పగలిగారో, అలాగే మన జీవితంలో కూడా దేవుని వలన కృప పొందేవాడిగా నీవు నేను ఈరోజు ఉన్నాం. అది జరిగిస్తారని నమ్మండి. మీ సిచ్యువేషన్స్ ఎలాంటిదైనా సరే మీ విశ్వాసము దానికి పునాదిగా వేసినప్పుడు మీ సిచ్యువేషన్స్ ఎలాంటిదైనా సరే అది మారడానికి ఒక క్షణము చాలు, ఒక నిమిషము చాలు, ఒక గంట చాలు, ఒక రోజు చాలు. సో సంవత్సరం అంతంలో వచ్చినప్పుడు, సంవత్సరం చివరిలో వచ్చినప్పుడు మీ జీవితంలో ఇంకా ఏదైనా మేలు జరగలేనట్లయితే, మీ జీవితంలో ఏదైనా సమస్య ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేనట్టయితే మాత్రం
దాన్ని నమ్మడానికి మీరు ముందు ఒక అడిగేస్తే తక్కిన 99 అడుగులు దేవుడే దగ్గరుండి వేయించి దాన్ని ఫుల్ఫిల్ చేసి మీ జీవితంలో గొప్ప ఆనందాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప మేలుని నింపుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నమ్ముడు నీ వలనైతే జరిగించే వరకు సమస్తము సాధ్యం అన్నారు. దేవుడు ఆ మాటని ఆస్కారంగా తీసుకొని ఈ రోజున మీరు ఆరంభించండి. అటువంటి గొప్ప మేలులు, గొప్ప ఆరంభాలు మీ జీవితంలో కలుగును గాక. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.